హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నిన్న మార్నింగే నేను ఇలా దోశలకి ఇడ్లీలకి నానపోసి ఉంచానండి పప్పు. అవి నైట్ ఇలా గ్రైండ్ చేసి బయటే ఉంచానండి నైట్ అంతా. మార్నింగ్ వరకు చూడండి ఎలా చక్కగా ఫర్మెంట్ అయిపోయి ఉన్నాయో. దోసపిండి బాగా కలుపుకొని ఇలా పక్కన ఒక గిన్నెలో తీసుకొని కొంచెం సాల్ట్, కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని దోశల కోసం రెడీ చేసి ఉంచాను. తర్వాత కూడా ఇడ్లీ పిండిని కూడా అలాగే బాగా తిప్పి ఇడ్లీలు వేసుకోవడానికి ఇలాగా పిండిని కొంచెం తీసుకొని దాంట్లో కొద్దిగా వాటరు, కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఉంచాను. ఇడ్లీ పిండితోటి ఇడ్లీలు వేసానండి. ఇడ్లీ, కారపొడి, నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది. తర్వాత నేను ఒక క్యారెట్, బీట్రూట్, కీరా తీసుకొని జ్యూస్ కోసము వీటన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసుకొని ఇలాగా జ్యూస్ ప్రిపేర్ చేశాను. ఈ జ్యూస్ డైలీ మేము ఒక గ్లాస్ తాగుతామండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత నేను దోశల్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ కోసము కొన్ని టొమాటోలు, కొంచెం చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక బీరకాయ ముక్క ఇలా అన్నీ కలిపి గిన్నెలో వేసి కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర శుభ్రంగా కడిగి ఇందులో వేసాను. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ ముక్కలన్నిటికీ కలిసేలాగా బాగా కలుపుకొని తర్వాత దీన్ని పొయ్యి మీద ఒక 20 మినిట్స్ ఉడికించాలండి మూత పెట్టి. చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయాయి. తర్వాత ఇందులో నేను కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేశాను. మరీ మెత్తగా చేయకూడదండి, రోట్లో రుబ్బినట్టుగా ఇలాగా మిక్సీలో వేసుకోవచ్చు. తర్వాత నేను దోశలు వేసాను. దోశల్లోకి ఈ టొమాటోలు, పచ్చిమిరపకాయల పచ్చడి చాలా బాగుంటుంది. తర్వాత ఒక దోశలో నేను ఇలా ఆనియన్స్, కొంచెం కారపొడి వేసి ప్రిపేర్ చేశానండి. ఈ దోశల్లోకి కారపొడి, టొమాటోలు, పచ్చిమిరపకాయల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం నేను ఒక మట్టి పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, పోపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెము కరివేపాకు, పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, శుభ్రంగా కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి కొంతసేపు మగ్గించిన తర్వాత వాటరు, పాలకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఈ వాటర్ అంతా ఇనికిపోయి మనకి మళ్ళీ ఆయిల్ వచ్చే వరకు మనము దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా పొడి పొడిగా వచ్చే వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను బీరకాయ పప్పు చేశానండి. బీరకాయ పప్పు చాలా బాగుంటుంది. ఇదేనండి మా లంచ్ ప్లేట్. రైస్, బీరకాయ పప్పు,
టొమాటోలు పచ్చిమిరపకాయల పచ్చడి, పాలకూర, మజ్జిగ చారు. ఈవినింగ్ స్నాక్స్లోకి నేను ఇలా మార్నింగ్ మిగిలిన దోసపిండిలో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసి ఇలా కొంచెం జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, క్యారెట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి పొంగనాలు వేసానండి. ఈ పొంగనాలు చాలా టేస్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఈ పొంగనాలను వేసి పెట్టచ్చు. ఇందులో వెజిటబుల్స్ కూడా వేస్తాం కాబట్టి పిల్లలకి చాలా హెల్దీ. క్యారెట్ అవి వెజిటబుల్స్ తినని పిల్లల కోసం మనము వాటిని మంచిగా గ్రేట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. తర్వాత నేను డిన్నర్లోకి చపాతీ ప్రిపేర్ చేస్తున్నానండి. చపాతీ కోసం గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి దాంట్లో కొన్ని కలోంజీ సీడ్స్ వేసాను. ఈ కలోంజీ సీడ్స్ మనము చపాతీ తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటాయండి, మంచి టేస్ట్ ఉంటాయి. ఇలా చపాతీల కోసము పిండి ప్రిపేర్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి అలా ఒక 15 మినిట్స్ వదిలేసానండి. తర్వాత చపాతీలోకి నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో కొంచెం పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి, అన్నీ కలిసేలాగా. తర్వాత ఇందులో బాగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలండి. ఈ తోటకూర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటోని చిన్నగా కట్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని ఉడికించి పెట్టుకున్న అలసందల్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ అలసందలు, తోటకూర ఇవన్నీ బాగా కొంచెం ఫ్రై అయ్యడానికి కొంచెం వాటర్ పోసి లిడ్ క్లోజ్ చేసి ఉంచుకోవాలి. ఇవ్వండి, కర్రీ బాగా ఉడికింది. తర్వాత దీంట్లో కొద్దిగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకొని సర్వ్ చేసుకోవచ్చండి. మట్టి పాత్రలో మనము ఏ కర్రీ చేసినా కానీ మనం స్టవ్ ఆపేసినా కానీ ఇంకొక 1-2 మినిట్స్ అలాగే ఉడుకుతూ ఉంటుందండి. ఇలా లిడ్ క్లోజ్ చేసి ఉంచితే కర్రీ బాగా మగ్గుతుంది. తర్వాత చపాతీలు ప్రిపేర్ చేస్తానండి నేను. 15 మినిట్స్ అలాగే లిడ్ క్లోజ్ చేసి ఉంచాను కదా, చపాతీ పిండి చూడండి చాలా సాఫ్ట్గా అయింది. తర్వాత వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీలు ప్రిపేర్ చేశాను. ఇలా అన్ని చపాతీలు చేసిన తర్వాత వీటిని కాల్చుకొని తర్వాత నేను డిన్నర్లోకి మజ్జిగ ప్రిపేర్ చేశానండి. పెరుగు తీసుకొని బాగా చిలికి మజ్జిగ చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక చిన్న పచ్చిమిరపకాయని ఇలా రోట్లో వేసి మెత్తగా నూరుకొని దానిని మనము ముందుగానే చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసి కొంచెం ఉప్పు, జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్, ఒక లెమన్ అన్నీ పిండేసి దాంట్లో బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక స్పూన్ తోటి బాగా కలుపుకొని చేసుకుంటే బటర్ మిల్క్ రెడీ అండి. ఈ బటర్ మిల్క్ సమ్మర్లో చాలా చలవ చేస్తుంది. సమ్మర్ టైంలో ఆఫ్టర్నూన్, నైట్ ఒక గ్లాస్ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది. డిన్నర్లోకి ఇలా
అలసందలు, తోటకూర కర్రీ, బటర్ మిల్క్, చపాతీలు. దండి మా డిన్నర్ ప్లేట్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.